నాడైనా నేడైనా ఎప్పుడైనా యుద్ధం ఓ విషాదం. మానవ చరిత్రలో అమానుషం. యుద్ధం మిగిల్చిన క్షేత్రం వినిపించేది రాక్షస నిశ్శబ్దం. నిజమే, యుద్ధం చేసిన గాయాలు ఏళ్లకేళ్లు వెంటాడుతాయి, తరతరాలను వెంటాడుతాయి. పశ్చిమాసియా యుద్ధం కూడా అలాంటి ప్రభావమే చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. శాంతి చర్చలు గట్టిగా వినిపించి ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగినా ఆ ప్రభావం భవిష్యత్తును వెంటాడే ఛాన్స్ ఉంది. ప్రపంచం ఎప్పుడు చూడని సంక్షోభం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. నిజమేనా? ఎందుకలా? యుద్ధం విసురుతోన్న సవాళ్లు ఏంటి? ప్రపంచం మునుపెన్నడూ చూడని సంక్షోభం. పశ్చిమాసియా యుద్ధంతో భవిష్యత్ నరకమే. యుద్ధం కారణంగా భారీగా దెబ్బతిన్న ఆసియా, ఇకపై యూరప్ ఇతర ప్రాంతాల్లోనూ సంక్షోభం. అంతర్జాతీయ ఇంధన సంస్థ భారీ హెచ్చరిక. ఇప్పుడు యుద్ధం ముగిసినా కష్టాలు తప్పవా? సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన యుద్ధానికి చిన్న బ్రేక్ కనిపిస్తున్నా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం ఆగడం లేదు. లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు చేయడం, ఇస్లామాబాద్లో జరిగిన మొదటి దశ చర్చలు విఫలం కావడం, ఈలోపు హర్మోజును దిగ్బంధించాలని ట్రంప్ నిర్ణయించడం పరిస్థితిని మరింత సీరియస్ గా మార్చేశాయి. హర్మూజ్ జలసంధి బ్లాకెడ్ అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ను కంట్రోల్ చేస్తూ ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయాలతో చాలా దేశాల్లో ఇప్పటికే చమురు సంక్షోభం వచ్చేసింది. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య ప్రపంచ ఇంధన సంస్థ సంచలన హెచ్చరిక చేసింది. ఇంతకు మునుపెన్నడూ చూడని సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కోబోతోందని, యుద్ధం ప్రభావం ఇప్పటివరకు ఆసియా మీద మాత్రమే కనిపించిందని, ఇకపై యూరప్తో పాటు ఇతర ప్రాంతాల మీద పడడం ఖాయం అంటూ ఐఈఈ చేసిన ప్రకటన ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కొత్త చర్చకు దారితీస్తోంది. హర్మూజ్ను ఇరాన్ కంట్రోల్లోకి తీసుకోవడంతో మిడిల్ ఈస్ట్లో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పు కలిగిస్తోందని, దీని ప్రభావం నుంచి ఏ దేశమూ తప్పించుకోలేదని ఐఈఏ అధిపతి ఫాతిహ్ బీరోల్ హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక సీజ్ ఫైర్ కానీ, ఇరాన్ యుద్ధం క్లోజ్ అవ్వడం కానీ ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించి యుద్ధానికి పూర్వం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయికి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు. పర్షియన్ గల్ఫ్ నుంచి ఒక ట్యాంకర్ దిగుమతి చేసుకునే దేశాలను చేరుకోవడానికి నెల నుంచి నెలన్నర సమయం పడుతుంది. యుద్ధం నెలన్నర కిందట మొదలైంది. హర్మూజ్ క్లోజ్ చేయడంతో ప్రపంచం నిజమైన చమురు కొరతను ఎదుర్కోవాల్సింది ఇప్పటి నుంచే అనే చర్చ జరుగుతోంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నష్టాలు రెట్టింపవుతాయని అంచనాలు సూచిస్తున్నాయని ఐఈఏ అంచనా వేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారొచ్చని అంటోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే చమురు ధరలు పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్ ధర $60 ఉంటే వారు స్టార్ట్ అయిన తర్వాత సెంచరీ దాటేసింది. ఇప్పటి వరకు వచ్చిన ట్యాంకర్లు కూడా యుద్ధానికి ముందు లోడ్ చేసిన చమురునే తీసుకొచ్చాయి. ఇప్పుడు చమురు లభ్యత తక్కువగా ఉంది. దీంతో ఇరాన్ వెంటనే హర్మూజ్ జలసంధిని తెరిచినా ధరలు యుద్ధానికి ముందున్న స్థాయికి తిరిగి రావు. చమురు సంక్షోభంలో కొత్త దశ ఇప్పుడే స్టార్ట్ అవుతుందనే చర్చ జరుగుతోంది. ఇకటు చమురుతో కంపేర్ చేస్తే గ్యాస్ సంక్షోభం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. వారకు ముందు ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో ఖతార్ 21% వాటా కలిగి ఉండేది. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇరాన్ దాడులతో ఖతార్ సంక్షోభంలో పడిపోయింది. ఎల్ఎన్జీ సరఫరా త్వరగా మెరుగుపడడం సాధ్యం కాదు. ఖతార్ నుంచి ఎగుమతులకు ప్రత్యామ్నాయ సముద్ర మార్గం లేదు. భవిష్యత్పై అనిశ్చితి కనిపిస్తున్న వేళ గ్యాస్ ధరలు చాలా నెలల పాటు ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఐఈఏ హెచ్చరిస్తోంది.
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం ఆసియా మీద భారీగా ఎఫెక్ట్ పడింది. అయితే పరిస్థితి ఇలానే కొనసాగితే ఆసియా నుంచి సంక్షోభం యూరప్ దేశాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఈఏ హెచ్చరిస్తోంది. హర్ముజ్ జలసంధి ఇంకో వారం 2 వారాలు మూసుకుపోతే చమురు ధరలు పెరగడమే కాదు, ఎరువులు, పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల కొరతకు దారితీస్తుంది. ఈ సంక్షోభం మొదట ఆసియాలో మొదలై తర్వాత యూరప్ వరకు విస్తరిస్తుంది. ఆహార ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇకటు ఇరాన్ను, దాని ఎగుమతులను అడ్డుకోవడం ద్వారా సరఫరా తగ్గుదలకు ట్రంప్ కారణమవుతున్నారు. హర్ముజ్ ఎక్కువ కాలం మూసుకుపోతే ధనిక దేశాల్లో చాలా ఎక్కువగా ధరలు పెరుగుతాయి. పేద దేశాల్లో అయితే ఇంధన కొరత ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు రాజకీయంగానూ ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. హర్ముజ్ జలసంధి, దీని చుట్టూ తీసుకున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెంచుతున్నాయి. యుద్ధం ప్రభావం భవిష్యత్తుపై ఎలా ఉండే ఛాన్స్ ఉంది? రాబోయే రోజులన్నీ ఇక నరకమేనా? యుద్ధం మిగిల్చిన నష్టాల నుంచి కోలుకోవటానికి ఎంత టైం పట్టే ఛాన్స్ ఉంది? చరిత్రలో సంక్షోభాలు నేర్పుతున్న పాఠాలు ఏంటి? యుద్ధం ముగిసినా ఎదురయ్యే సవాళ్లేంటి? యుద్ధ నష్టాల నుంచి కోలుకునే టైం ఎంత? సంక్షోభం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎంత? చరిత్రలో సంక్షోభాలు నేర్పుతున్న పాఠాలేంటి? హర్ముజ్ను క్లోజ్ చేయడం చరిత్రలోనే అతిపెద్ద సరఫరా అంతరాయంగా మారింది. 1970ల నాటి చమురు సంక్షోభాలు యుక్రెయిన్ యుద్ధం కంటే ఇది చాలా తీవ్రమైంది. యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడ్ ధరలు $66 స్థాయిలో ఉండేవి. వార్ స్టార్ట్ అయిన తర్వాత $100 పైకి చేరిపోయాయి. ఇది $150లకు చేరే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. సహజ వాయువు, ఎరువుల ధరలు కూడా ఇదే బాటలో పయనించాయి. మౌలిక సదుపాయాలకు జరిగిన భారీ నష్టం కారణంగా రవాణా పునరుద్ధరించిన సప్లై చైన్స్ సాధారణ స్థితికి రావడానికి చాలా టైం పడుతుంది. ఇది గణనీయమైన ప్రపంచవ్యాప్త తీవ్ర అసమాన ప్రభావాన్ని చూపుతుంది. ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలు, అందులోనూ తక్కువ ఆదాయం గల దేశాలు తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి. 1973 యోమ్ కిప్పూర్ యుద్ధం, 1979 నాటి ఇరానియన్ విప్లవం లాంటి చారిత్రక సంఘటనలు, పశ్చిమాసియాలోని భౌగోళిక రాజకీయ సంఘర్షణలు చమురు ధరలు పెరగడానికి, ఆర్థిక మాంద్యానికి దారి తీస్తాయని చూపించాయి. అయితే ప్రస్తుత సంక్షోభం స్థాయి ప్రపంచ అనుసంధానాలు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. IMF, ప్రపంచ బ్యాంక్ లాంటి సంస్థలు 2026కి ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. దీర్ఘకాలిక స్తబ్దతకు దారితీసే అంశాలన్నీ ఒకచోట చేరుతున్నాయి. ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలు, బలహీన బడ్జెట్లు, అధిక అప్పులు ఉన్నవి ప్రమాదంలో ఉన్నాయి. మిడిల్ ఈస్ట్లోని మౌలిక సదుపాయాల నష్టం కేవలం తాత్కాలిక సరఫరా సమస్య కాదు, ఇది దీర్ఘకాలంలో తక్కువ ఎగుమతి సామర్థ్యానికి దారితీయవచ్చు. ఇది ఇంధన ధరలను ఏళ్లకు ఏళ్లు మండిపోయేలా చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హర్ముజ్ను చమురు ట్యాంకర్లు, గ్యాస్ రవాణా నౌకల కోసం తెరవడం ఒక సమస్య అయితే, నెలన్నర పాటు జరిగిన బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఆ ప్రాంతంలోని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని పునరుద్ధరించడం మరో సమస్య. యుద్ధ సమయంలో జరిగిన దాడులతో మిడిల్ ఈస్ట్లోని 40కి పైగా చమురు, గ్యాస్ ప్లాంట్లు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిక్విఫైడ్ గ్యాస్ ప్లాంట్లలో 17% ఇరాన్ క్షిపణులు ధ్వంసం చేశాయి. ఈ రకమైన పరికరాలు ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాటికి విడి భాగాలు ఉండవు. దీంతో మరమ్మతులకు నెలలు కాదు 3 నుంచి 5 ఏళ్లు పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇతర దేశాల్లోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఇరాన్ డ్రోన్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,
కువైట్, ఇరాక్లోని రిఫైనరీలు, చమురు క్షేత్రాలు, ఇతర ఇంధన సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. వీటి మరమ్మతులకు కొన్ని నెలల సమయం పట్టడమే కాకుండా బిలియన్ల డాలర్లు ఖర్చవుతుంది. యుద్ధానికి ముందు ఈ నిధులను ప్రపంచ ఇంధన సరఫరా పెంచడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రిపేర్లకు ఖర్చు చేయనున్నారు. ఇరాన్ యుద్ధంతో నమ్మదగిన ఇంధన వనరుగా మధ్యప్రాచ్యానికి ఉన్న ప్రతిష్ట దెబ్బతింటోంది. యుద్ధం ముగియడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఘర్షణలతో ప్రమాదాలు పెరిగి బీమా, రవాణా ఖర్చులు ఎక్కువయ్యాయి. ఈ అదనపు ఖర్చులు ఇంధన ధరలను చాలా కాలం పాటు, నిజానికి శాశ్వతంగా కూడా ఎక్కువ స్థాయిలో ఉంచే అవకాశం ఉంది. ఈ సమస్య హర్ముజ్ జలసంధికి మాత్రమే పరిమితం కాదు. ఎర్ర సముద్రం కూడా ప్రమాదంలో ఉంది. ఇక్కడ డ్రోన్లను ఉపయోగించే ఇరాన్కు మద్దతు ఇచ్చే గుంపులు ఇతర కీలక సముద్ర మార్గాలను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చు. 1970ల నాటి చమురు సంక్షోభం ద్రవ్యోల్బణానికి, జీవన ప్రమాణాల క్షీణతకు, రాజకీయ అశాంతికి దారితీసింది. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చు. ఇప్పటివరకు ఆసియా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. ఈ సంక్షోభం యూరప్, ఇతర ప్రాంతాలకు కూడా చేరుకుంటుందని, చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభంలోకి ప్రవేశిస్తున్నామని IEA హెచ్చరిస్తోంది.